హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, ఈ మాసంలో, ఈ శ్రావణ మాసంలో మరో ముఖ్యమైన పండుగ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అంటే అందరికీ తెలిసిన విషయమే, పుట్టినరోజు అని, కృష్ణుని యొక్క జన్మదినం అని. అంటే అది ఎందుకు జరుపుకోవాలి, దానివల్ల వచ్చే శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు చేసుకుంటే మంచిది, ఈ విషయాలన్నీ చెప్పండి. చాలా సంతోషం. కృష్ణ పరమాత్మని ఆరాధించటం అంటే పూర్వజన్మ సుకృత ఫల విశేషం ఉండాలి. పూర్వజన్మే కాదు, కొన్ని వేల జన్మల యొక్క భాగవతోత్తముల యొక్క పరిచర్యంతో పరమాత్మని ఆరాధిస్తేనే ఆ కృష్ణ భగవానుని యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి అదృష్టం కలుగుతుంది. మహానుభావుడు, అవతార పురుషుడు మహావిష్ణుమూర్తి శ్రవణాష్టమి నడిరేయి స్వామి జనిల్చే, శ్రవణాష్టమి నడిరేయి స్వామి జనిల్చే, జగమెల్ల హసించే నందనందనుడై వ్రేపల్లియలో నవసించే, యశోదమ్మ తరించే పూతనాది దానవులా పీచమడంచే, నుని గోటితోన గోవర్ధన మెత్తి రక్షించే, కృష్ణ చరితము మధుర సుధాపరితము. జీవ బ్రహ్మైత్యం చెందాలి అన్నా, భక్తి యొక్క పరాకాష్ఠ చూడాలి అన్నా, ఆత్మయందు ఆ పరమాత్ముని లీనం చేసుకొని అమృతమైనటువంటి తుల్యమైనటువంటి ఆనంద అనుభూతులు చెందాలి అన్నా కృష్ణమూర్తి తప్ప ఇంకా మార్గమే లేదన్నారు. అందుకని కృష్ణాష్టమి జరుపుకోవాలి. ఆ కృష్ణుడు భూమి మీద ఉదయించినటువంటి వేళలలో జోరున వర్షం కురుస్తూ ఉంటే, మహానుభావుడు ఉదయిస్తే దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టాడు మహానుభావుడు. ఒక్క విషయం మీకు తెలుస్తాను, 6 గర్భాలను పిల్లలు పుడితే నరికి వేశాడు. 7వ గర్భం విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారం యోగమాయ దేవకీదేవి 7వ గర్భాన్ని తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. 8వ గర్భాన్న అవతరించాడు మహానుభావుడు. ఆ అవతరించినటువంటి సమయంలోనే నెత్తి మీద పెట్టుకొని భగవదాదేశానుసారం రేపల్లకి వెళుతుంటే మహిమలు చూడండి మొదలు. ఆయన చెరసాలలో పుట్టినప్పుడే ఎందుకని కృష్ణాష్టమి జరుపుకోవాలి, ఎందుకని కృష్ణనామం చదవాలి, ఎందుకని కృష్ణుడు, ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన పుట్టగానే శంఖచక్ర గదాధారుడై శ్రీవత్సాంకిత విశాల భక్షుడై దర్శనమిచ్చాడు చెరసాలలోనే. అదొక మహిమ. నేను వెళుతున్నాను అని ఆ సంకెళ్ళన్నీ తెగిపోయినాయి, అదొక మహిమ. యమునా నది ఒక్కసారి అలా పొంగుతున్నటువంటి యమునా నది 2గా చీలి షప్ అని అలా వచ్చేసింది, మధ్యలో దోవ ఇచ్చింది, ఇదొక మహిమ. అందరికీ మైకం కలిగింది, అదొక మహిమ. యశోదాదేవి గర్భంలో యశోదాదేవి కన్నది స్త్రీని, పురుషుణ్ణి కాదు. ఆ స్త్రీని ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఇదొక మహిమ. రేపల్లెలో తన బిడ్డయే అనుకున్నది. ఎన్ని మహిమలు! ఇదేలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. చివరికి ఆ మహానుభావుడు బాల్యంలో చేసినటువంటి లీలలే కాక అమోఘమైనటువంటి దుష్ట శిక్షణ చేశాడు. ఒకానొక సమయమున అర్జునుడు అడుగుతాడు, నీ జన్మలో కర్మలు ఏమి చేయాలి అని. అందరూ జన్మలెత్తుతారు, ఏ కర్మలు చేయాలో తెలియదు. ఏం తెలుసు వీళ్ళకి? తినటం, సంపాదించడం, పిల్లల్ని కంటం, రోగం వస్తే ఏడవడం, మరణించడం, ఇంతే కదా. పవిత్రమైనటువంటి జన్మ యొక్క రహస్యం ఏమిటి, పరమార్థం ఏమిటి, ఎంతమంది తెలుసుకుంటున్నారు? అర్జునుడు అడిగాడు, నా జన్మలో చేయవలసిన కర్మమేమిటో చెబుతాను విను అర్జున. పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 3 కారణాల వల్ల నేను పుట్టాను. మహానుభావుడు ఉదయించి అనేక మందికి జ్ఞానబోధ చేశాడు. ఇక పెద్దయిన తర్వాత చూద్దాం. ఆయన ఇంతవరకు ఒక పద్ధతి. పెద్దయిన తర్వాత పాండవుల పక్షం చేరాడు. కౌరవుల విశేషము తెలుసుకున్నాడు. రథసారథి అయినాడు. విజయసారథి అయి భగవద్గీతను బోధించాడు జగద్గురువై పరమాత్మ. అందుచేతనే అఖండమైనటువంటి శక్తితో పరమాత్మ ఈ భూమి మీద అవతరించాడు గనక భగవద్గీతను ఉపనిషత్ సారాంశమును బోధించినటువంటి మహనీయుడు ఆయన. అందుకనే జగద్గురువు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుద్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఎవ్వడు కూడా సోమరి అయి ఉండకూడదని నేర్పినటువంటి మహనీయుడు కృష్ణ పరమాత్మ. కర్మలు చెయ్యాలి అని చెప్పినటువంటి వాడు పరమాత్మ. ఆ కర్మలన్నీ కూడా భగవద్దత్తం చెయ్యాలి, అహంకారం ఉండకూడదని చెప్పినవాడు పరమాత్మ. నేను చేస్తున్నాను. కర్తృత్వము భోక్తృత్వము నేనే అనేటువంటి అహంకారాన్ని ప్రక్కన పెట్టి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ భారమును అన్నీ కూడా నా మీద ఉంచినప్పుడు సమస్తమైనటువంటి శక్తులు నీకు కలుగుతాయి. అహంకారం వల్ల మానవుడు పతనవుతాడు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనేటువంటి శత్రువుల వలయంలో చిక్కినవాడు బానిస బతుకుతాడు. శత్రువుల్ని జయించినవాడు చక్రవర్తి అవుతాడు. అర్జున, నువ్వు చక్రవర్తి అవుతావా బానిసవవుతావో నిర్ణయించుకో. శత్రువులను దునుమాడుమని తెలియచేసినటువంటి మహానుభావుడు పరమాత్మ. అందుచేత అట్టి మహిమ చూపించినటువంటి వాడు. బాల్యంలోనే మన్ను తిన్నావా అని ఆ యశోదమ్మ అడిగినప్పుడు నోరు తెరిచి బ్రహ్మాండములను చూపించినటువంటి మహానుభావుడు ఆయన. కాళీని పడగల మీద నిర్మర్దనాట్యము చేసినటువంటి మహానుభావుడు. అసలు సృష్టిలో ఎవ్వరూ చెయ్యలేనటువంటి అద్భుతమైనటువంటి గోవర్ధన గిరిని తన కొన గోటు మీద నిలిపి బాలుడితడని శైలము చాలా బరువని మీ భయము వదలుకొండి నా అండను చేరగ రండి అని పలికినటువంటి గోవర్ధన గిరిధారికి ఈ కృష్ణాష్టమి రోజున వెన్నపూసలతో ప్రసాదం ఇస్తారు. కృష్ణాష్టమి రోజున మా కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు అని చిన్ని చిన్ని అడుగులు వేస్తారు. పరమాత్మకు తన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకు కృష్ణుడి వేషం వేస్తారు. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెతాయితులును సరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ ఉట్టి కొడతారు. నలుగురు కలిసి గంతులేస్తారు. ఒకళ్ళ మూతులకు ఒకళ్ళు వెన్నపూస రాసుకుంటారు. అలాంటి ఆనంద తరంగాలతో ప్రకాశించి అఖండమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని బోధించేటువంటి జగద్గురువు యొక్క దివ్యమైనటువంటి పండుగను మనం జరుపుకోవటం ఎంతో శుభప్రదం, పుణ్యప్రదం, ఆనందకరం. చాలా చక్కగా వివరించారు. ఈ కృష్ణాష్టమి రోజున మీరు ఏ విధంగా పండగని జరుపుకుంటున్నారు? అలాగే ఈ చిన్ని కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నాడా? ఉంటే చిన్ని కృష్ణుని పాదాలు మీ ఇంట్లో కదలాడుతూ ఉన్నాయా? ఏ విధంగా వేసుకున్నారు? ఈ విషయాలన్నీ మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే గురువు గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చేరాలి అంటే మీరు లైక్ చేసి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.